ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. గలతీ సంఘం దేవుని కృపను బట్టి ఏర్పరచబడింది. దేవుని గురించి తెలుసుకున్న సంఘమే, కానీ పిలిచిన వారిని విడిచి ఇంతవరకు విన్న సువార్తకు, ఆచరించిన సువార్తకు భిన్నమైన సువార్త వచ్చేసరికి చాలా ఫాస్ట్గా వారి వైపు మళ్ళీపోయారు. దీనిని చూసినప్పుడు పౌలు గారికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు కూడా గలతీ సంఘంలో ప్రవర్తిస్తున్న వారు అనేకులు ఉన్నారు. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. అయితే ఇప్పుడు బోధించవలసిన బోధలు ఏంటి? మనం పరిశుద్ధంగా జీవించాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, తప్పుగా ప్రవర్తిస్తుంటే హెచ్చరించాలి, అప్పటికి వెనకపోతే గద్దించాలి. ఇవి కదా ఇప్పుడు కావాల్సినవి. కానీ ఇవి బోధించే ఏ చర్చికి కూడా జనాలు ఎక్కువగా వెళ్ళరు. ఎంతవరకు ఆశీర్వాదాలు, ఆశ్చర్యకార్యాలే కావాలి చాలామందికి. మారదాం, మనల్ని పరిశుద్ధపరిచే, దేవునికి దగ్గరగా చేసే బోధకు లోబడదాం, భిన్నమైన వాటిని ఖండించడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.